కూర్చోమనండి, కూర్చొని మాట్లాడండి. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని బ్రతుకు లేదు. అలా బాధలు అన్నీ తనలో తానే ఉంచుకుని ఎంతో మంది విద్యార్థులని ముందుకు పంపిస్తూ తను మటుకి అక్కడే నిల్చుండిపోయిన ఎవరో కాదు మన అరుణాదేవి టీచర్ గారు. సో ఐ రిక్వెస్ట్ మేడం టు సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ హ్యాపీయెస్ట్ అకేషన్. మేడం మాట్లాడతాను, టీచర్ గురించి మాట్లాడుతాను. అమ్మ టీచర్ నాకు 16 years నుంచి తెలుసు. మేము యూసుఫ్గూడలో పక్క రూమ్లలో ఉండేవాళ్ళం. నేను 8th A క్లాస్ టీచర్ అయితే తను 8th B క్లాస్ టీచర్ ఉండేది. చాలా అంటే ఎంత నాకు సిస్టర్ రిలేషన్ లాగా ఉంటుంది. ఆమె అంతా చాలా మంచి టీచరు. నేను కొంచెం ఏమైనా కోపం వచ్చినా కూడా వచ్చి లక్ష్మి అట్లా చేయకూడదే, నువ్వు ఇంకా ఏ సర్వీస్ ఉందే, నీకు కొంచెం మంచిగా ఉండదే అని చెప్తా ఉంటుంది నాకు. ఏమి కోపం వచ్చినా కూడా ఎంత మంచిగా అంటే నక్కలాగా చెప్తుంది అనమాట నాకు. ఆమె చెప్పటం వల్ల కూడా నేను చాలా తగ్గిపోయింది ఇప్పుడు కొంచెం కోపము. టీచర్ వల్ల కూడా చాలా చెప్తుంది అనమాట నాకు. పాపం నాకు ఓన్ సిస్టర్స్ లేరు, 2 బ్రదర్సే ఉన్నారు, చిన్న తమ్ముడు ఉన్నారు. ఈ టీచర్ అంటే నాకు ఇంకా మా ఇంట్లో కూడా అందరికీ తెలుసు. నేను ఫోన్ టీచర్ చేశానంటే టీచరే అని తెలుసు. ఇంకెవ్వరికి మాట్లాడను నేను ఫోన్ చేస్తే కూడా. ఇంకా 16 years నుంచి పక్క రూమ్లో ఉంటాయి. 8th Aలో ఉంటేనే 8th Bలో ఉంటే అక్కడ ఉంటుంది. ఇంకా మేము ఎప్పుడూ అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. మా కరుణ కూడా ఉండేది మా పక్కన. ఏం చేశారంటే అంత నవ్వుతున్నారు? మా ఆర్కే సునీత టీచర్ కూడా మాతోనే పనిచేశారు. మేమందరం కూడా సిస్టర్ని రిలేషన్తోనే ఉండేవాళ్ళం, అంత మంచిగా ఉండేవాళ్ళము. మా ఎల్కే రెడ్డి సార్ ఉన్నారా, వెళ్ళిపోయారా? మా యూసఫ్ కూడా ఎల్కే రెడ్డి మా చాలా ఇష్టమైన తమ్ముడు నాకైనా. మా సబ్జెక్ట్ కాబట్టి ఆయన చాలా అంటే నన్ను మంచిగా ఒక సిస్టర్ లాగానే చూసుకున్నాడు మా స్కూల్లో ఉన్నప్పుడు. మా దశరథ్ సార్ కూడా అట్లానే చూసుకుంటారు ఇక్కడ మా స్కూల్లో నన్ను. మా విద్యు సార్ కూడా నరసింహ అట్లానే చూసుకుంటున్నాం మమ్మల్ని అందరినీ. ఇప్పుడు ఈ సార్ మురళీధర్ గారు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా సౌమ్యులు. ఎప్పుడు కూడా గుళ్ళలోనే ఉంటారు. మీ సార్ ఎక్కడికి వెళ్ళారే అంటే మా సార్ గుళ్ళోనే ఉన్నారమ్మా అని చెప్తా ఉంటారు. చాలా ఇది దైవభక్తి కూడా ఉంది సార్ వాళ్ళకి. మేడం కూడా అంతే, టీచర్ కూడా ఎప్పుడు కూడా గుళ్ళలోనే ఉంటారు. నాన్ వెజ్ అన్నీ కూడా వదిలేశారు. చాలా మంచి టీచరు. వాళ్ళ ఇంకా రాబోయే లైఫ్ చాలా బాగుండాలనేసి వాళ్ళిద్దరు మగ పిల్లలు ఉన్నారు. మా పిల్లల ఏజ్ వాళ్ళే మంచిగా ప్రాస్పర్ అవ్వాలి లైఫ్లో. సార్ కూడా మంచిగా మేడంని చూసుకోవాలి. ఇంకా మంచిగా లైఫ్ లాంగ్ ఇట్లానే సంతోషంగా మీరు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలనేసి బ్లెస్ మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి మేడం. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. అండ్ అరుణాదేవి మురళీదేవి సార్కి కంగ్రాచులేషన్ సార్. సో అరుణాదేవి టీచర్ నాకు ఇప్పుడు కాదు, 1996 నుండి ప్రైమరీలో ఇద్దరం కలిసి చేసాము. సో అక్కడ నుండి తను బోరబండకి, తర్వాత యూసుఫ్గూడకి వచ్చాము. అండ్ యూసుఫ్గూడలో నేను కూడా చేశాను ఇక్కడ 1 year ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం. సో ఇప్పుడు మా కొలీగ్స్ అందరూ కూడా ఒక యూసుఫ్గూడలో ఒక ఫ్యామిలీ, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, ఒక అక్క, సో ఒక అన్న. సో అన్నయ్య రాలేదనుకుంటాను ఈరోజు. సో తమ్ముడు ఎల్కే లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రేమవాణి చెల్లెలు, సో ఇంకొక చెల్లెలు వెళ్ళిపోయింది. సో వీళ్ళందరూ కూడా మేము యూసుఫ్గూడలో ఒక కుటుంబం లాగా పెరిగాము. టీచర్స్ ఫ్యామిలీ అట్లా కాకుండా సార్ కూడా నాకు చాలా కాలం నుండి 96 నుండి వాళ్ళు తెలుసు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా. సో అరుణాదేవి టీచర్ చెప్పాల్సిందంటే ఆవిడలో చాలా లక్షణాలు, మనం నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు ఉన్నాయి. తనకి దైవభక్తి, తర్వాత సాఫ్ట్నెస్, కామ్నెస్. సో ఎప్పుడు కూడా బీపీ కానీ హై పిచ్లో మాట్లాడింది లేదు టీచర్. సో క్లాస్లో ఎలా తీసుకునేవాళ్ళు, ఎలా చెప్పేవాళ్ళు. సో ఆవిడ ఈ సర్వీస్ అంతా కూడా అట్లాగే గడిచిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ బోరబండలో చేసి మళ్ళీ యూసుఫ్గూడకి వచ్చింది. మళ్ళీ తర్వాత ప్రమోషన్ మళ్ళీ మొన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి రిటైర్ కావడం తన అదృశ్యంగా మీకు ఇదే ఉంది అనేసి అనుకుంటాను. సో అయినా గొప్పగా గీతా మేడం ఆధ్వర్యంలో మీకు ఇది జరగడము చాలా శుభసూచకము. అండ్ మీ శేష జీవితం
అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంతో జరగాలని, మీ అనుకున్నవన్నీ సాధించాలని కోరుతూ థ్యాంక్ యూ మేడం. సంతోషం. నాకు అల్మారేం టీచరు 96లో పరిచయము, ముఖ పరిచయం అప్పుడు. తర్వాత ఇక్కడ బోర్బండకు వచ్చిన తర్వాత 5-6 ఇయర్స్ నుంచి పరిచయం టీచరు. అయితే నాకు టీచర్లో నచ్చింది ఏంటంటే జనరల్గా కొంతమంది మనది మనం హ్యాపీగా ఉంటే చాలు అనే టైప్ ఉంటారు జనరల్గా. అయితే మేడం ఏంటంటే తను హ్యాపీగా ఉండడం కాబట్టి పక్కన వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, ఒకవేళ ఇన్ కేస్ అట్లా మూడ్ బాగాలేకుంటే ఏమైంది అని కొంచెం అడిగి వాళ్ళ మూడ్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. నాకు అది బాగా నచ్చింది. అంత కన్సర్న్గా ఉండడం, ఇతరుల గురించి ఆలోచించడం అనేది టీచర్ని నేను చూసి నేర్చుకోవాల్సి అనిపించింది. ఈ విషయం చెప్దామని నేను అప్పటి నుంచి మైక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే నవడేస్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే గ్లోబలైజేషన్ రావడం మూలంగా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఇంగ్లీష్ స్పెషల్ లాంగ్వేజ్ టీచర్స్ చాలా బాధ్యత ఏర్పడింది. ఎందుకంటే నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలోనే ఇప్పుడు ఏమంటారు డెవలప్మెంట్ అనేది ఉంది. మరి మన బోరబండ పిల్లలు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఇంగ్లీష్ టీచర్ని ఇదవ్వడం, కొంచెం దూరం అవ్వడం కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్తో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం అంటే ఏమైనా గైడెన్స్ ఉన్నా కూడా వాళ్ళకి దొరికేదని అనిపించింది. కానీ తప్పదు, రిటైర్మెంట్ లైఫ్. మీకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. వేదికలు అనిపించిన పెద్దలకి, హెచ్ఎం గారికి, ఈరోజు పదవి పొందుతున్న మేడం నమస్తే. సార్ నమస్తే. నేను యూసుఫ్గూడ వచ్చినప్పుడు జస్ట్ మ్యారీడ్గా వచ్చాను, వీళ్ళు కొలీగ్గా. మేడం ప్రైమరీలో ఉండేవారు అండ్ స్కూల్ దగ్గరలోనే ఇల్లు ఉండేది మేడం వాళ్ళు. సో ఎప్పుడు మేడం అంటే ఇక్కడ ఎంత సైలెంట్గా వర్క్ చేశారో నాకు అర్థమవుతుంది. అప్పుడు క్లాస్ అయిపోగానే సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడమే ఆటోమేటిక్గా. నేను ఎప్పుడు అక్కడ చాలా కొద్దిగా మాట్లాడాను, బట్ ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చిన కలీగ్ ప్యారలల్ క్లాస్ ఉండేవి. నేను ఎప్పుడు క్లాస్కి వెళ్తుంటే అవును సార్ నేను కూడా క్లాస్ కొంచెం తీసుకుంటా అని చెప్పేసి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ స్కూల్లో నేను మేడం దగ్గర నుంచి ఎక్కువ సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అది ఆమె చేతులుగా ఐ రిమెంబర్ వచ్చిన దగ్గర చదువు గుర్తొస్తున్నాను. అంటే ఈరోజు ప్రశాంతంగా ఉండమని కాదు, రిటైర్మెంట్ అనేది అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఫ్యూ ఇయర్స్గా జరుగుతున్న వాళ్ళందరూ చాలా ఫార్చునేట్ పీపుల్. అంటే ఆల్రెడీ వాళ్ళు చేయాల్సిన వర్క్ కంప్లీట్ చేశారు కనుకనే ఇంత ప్రశాంతంగా రిటైర్ అవుతారు. ఐ ట్రూలీ బిలీవ్ దట్ సార్, బికాస్ ఎ ప్యాషన్ ఇన్సైడ్ కెన్ నెవర్ డై. మేడం రిటైర్మెంట్ తర్వాత ఎంత బిజీ అవుతారో చూడాలి, ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని. బికాస్ షీ ట్రూలీ లవ్స్ ద చిల్డ్రన్. ఐ హ్యావ్ సీన్, అంటే మేడంని నేను చూసేంత పెద్దవాడిని కాదు, బట్ ఐ కుడ్ సీ ద రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్. సేమ్ ప్యారలల్ క్లాస్లో పనిచేసేవారు. Thank you madam, thank you for inviting and thank you for your blessings. I truly wish all good time for you and family. ఈ అవకాశం ఇచ్చినటువంటి యూసుఫ్గూడ స్కూల్ హెచ్ఎం గారికి, మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినటువంటి సారీనండి, నాకు యూసుఫ్గూడ అంటే అది మరుపు లేని ఒక గృహంగా మా మనసులో అది మిగిలిపోయింది. నాకు మాటల్లో కూడా 10 మందిలో కూడా అదే చెప్పడానికి వచ్చేసింది, సారీ. అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి బోరబండ స్కూల్ హెచ్ఎం గారికి, మమ్మల్ని అందరినీ ప్రేమతో అభిమానముతో మరొకసారి పాత స్కూల్లో పాత ఫ్రెండ్స్ అందరినీ, స్నేహితులందరినీ, కొలీగ్స్ అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి అరుణాదేవి మేడం గారికి, తర్వాత మిగతా ఈ ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నిండైన వందనాలండి.
అయితే నేను యూసుఫ్గూడ స్కూల్లో 2000లో నేను అక్కడికి వెళ్ళానండి. అయితే టీచర్ గారు అంటే ఇప్పుడు ఇది దాదాపు 24 ఇయర్స్ 24 సంవత్సరాల నుండి టీచర్ గారు నాకు పరిచయము. అయితే తను నాతో కొలీగ్గా ఉన్నారు. ఆ తర్వాత నేను హెచ్ఎంగా అక్కడికి వెళ్ళాము. అక్కడి నుండి నేను ఎన్బిటి నగర్ వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ యూసుఫ్గూడ బంధాన్ని వదులుకోలేక మళ్ళీ యూసుఫ్గూడకే వచ్చాను. అందరూ యూసుఫ్గూడ ఒక సముద్రము, మీరు వెళ్ళొద్దు, లేడీ టీచర్ నడపలేదు అనేసి నన్ను కౌన్సిలింగ్లో అన్నా కూడా నేను ఇక నాకెందుకో అక్కడే నేను స్కూల్ అసిస్టెంట్గా ఎస్ఏగా చేసినాను కాబట్టి నాకు అక్కడ ఆ వాతావరణము నచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కాబట్టి నేను తిరిగి అక్కడికే వెళ్ళడం జరిగింది. అయితే అరుణాదేవి టీచర్ గారు తను అక్కడే ఉన్నారు. అయితే అప్పటి నుండి టీచర్ నాకు పరిచయము. తనలో నేను గమనించింది, ముందు తనతో టీచర్గా ఉన్నప్పుడు అంతగా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళే వాళ్ళము. నేను ఒక హెచ్ఎంగా వెళ్ళినప్పుడు టీచర్ గారు ఏ పని చెప్పినా ఏ ఒక్కరోజు కాదు అని నాతో అనలేదండి. నేను ఏ వరకు ఎవరితో పంపించినా నేను తనకు చెప్పినా సరే మేడం నేను చేస్తానండి అని ఈ ఒక్క మాట తప్ప రెండో మాట తన నోటి నుండి రాలేదు. అంటే తనకి వర్క్ పట్ల తనకున్నటువంటి ఒక గొప్ప వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్లు తనకిచ్చినటువంటి పనిని కాదనకుండా పిల్లలకు మరి ఏ వర్క్ అంటే పిల్లల విషయంలో తను ఏ వర్క్ చేయాలన్న ఇష్టంతో ముందుకు వచ్చేది. కాబట్టి టీచరు తను ప్రశాంతంగా ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మన సార్లు టీచర్ చాలా నెమ్మదస్తురాలు, ఎవరిని నొప్పించదు, తను నవ్వదు. తనకు కోపం వచ్చినా తనలో తనే అణుచుకొని ఎదుటివారిని సంతోష పెట్టడానికే, ఎదుటివారికి ఇబ్బంది పెట్టకుండా తను బాధపడుతూ తన పనులు తను చేసుకొని వెళ్ళేది. కాబట్టి టీచరు ఇవాళ రిటైర్మెంట్ అవ్వడము తర్వాత అది మనకి డ్యూటీలో ఇది తప్పదు. కాబట్టి తను మిగతా శేష జీవితము మిగతా టైం అంతా కూడా సుఖశాంతులతో తన పిల్లలతో అన్ని విధాలుగా ఆయురారోగ్యాలతో ఉండేయాలని మేము ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పదవి విరమణ చేస్తున్న టీచర్ గారికి నమస్తే. మేమందరం 2018లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. టీచర్ గారు నాకు తెలియదు అసలు. అప్పుడు నేను బేగంపేట నుండి వచ్చాను కాబట్టి ఈ ఖైరతాబాద్ మండలం నాకు అంత పరిచయం పోయింది. అయితే 2018 తెలుగు మీడియంకి మేము వచ్చాము. మార్నింగ్ షిఫ్ట్లో ఉండేవాళ్ళం మేమందరూ. అప్పటి నుండి పరిచయం అనమాట టీచర్. మాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నీ చెప్తున్నాము. నాది టీచర్ 9th క్లాస్ టీచర్. నాది 3rd పీరియడ్ ఉంటుంది. రోజు టీచర్ వచ్చేవాళ్ళు క్లాస్కి, పద్మజ నేను తీసుకుంటాను నాకు ఇవ్వు పద్మజ అంటారు. కాదు టీచర్ నేను మ్యాథ్స్ అవ్వలేదు నేనేమన్నా నేను చెప్తాను. టీచర్ ఏ క్లాస్ అయినా కూడా అడిగి మరీ తీసుకొని పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని చెప్తారు. మేడం చెప్పినట్టుగా అసలు ఇంత మెడికల్ లీవ్లో ఉండి కూడా రావటం అనేది మరి మాకు సాధ్యమవుతుందో లేదో కానీ టీచర్ అయితే ప్రతిరోజు వస్తారు. ఏంటి టీచర్ రెస్ట్ తీసుకోండి అంటే పద్మజ నాకు ఇక్కడ స్కూల్లో పిల్లలతో ఉండటమే ఇష్టము అని చెప్తారనమాట టీచర్. ఇంకా రాత్రి అయితే నాకు నిద్ర కూడా పట్టలేదు, టీచర్ వెళ్ళిపోతున్నారండి. నాకు అక్క అనమాట టీచరు. నిద్ర పక్కనే కూర్చుంటాం. ఒకప్పుడు దూరం కూర్చునే వాళ్ళం కానీ ఇప్పుడు పక్కనే కూర్చుంటాము. టీచర్ నాకే కష్టం ఉన్నా కూడా టీచర్తో పంచుకుంటాను. టీచర్ కూడా సలహా ఇస్తారు. టీచర్ కూడా ఏదైనా క్లోజ్గా పంచుకోవడం అవకాశం మా ఇద్దరికి వచ్చిందనమాట. ఇప్పుడు టీచర్ నేను మీకంటే చెప్పేదాన్ని కాదు, చాలా చెప్పాలని ఉన్నా కానీ
చాలా బాధగా ఉంది వెళ్ళిపోతున్నందుకు, కానీ ఒక విధంగా సంతోషమే. అదే అంటాను, టీచర్ మీరు 61 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు మీకంటూ మీరు ఎంగేజ్ చేసుకోండి టైంని. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళండి టీచర్, తర్వాత లీజర్గా. ఇప్పుడు బిజీ అయిపోయింది ఇన్ని సంవత్సరాలు. మనం ఇప్పుడు మీకోసం మీరు కేటాయించుకొని మీ బిజీనెస్ తగ్గించుకొని చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉండండి టీచర్. సార్ గురించి కూడా, పిల్లల గురించి టీచర్ ఏదైనా కూడా చెప్తా ఉంటారనమాట. చాలా సంతోషం టీచర్, మీరు సంతోషంగా 61 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు. టీచర్ ఒకటి అన్నారు, నేను ఇంకా ఖాళీగా కూర్చోను పద్మజ, నేను వేరే స్కూల్లో కూడా జాయిన్ అయిపోతానన్నారు. అక్కడ కూడా మీ సేవలు అందించండి అవకాశం ఉంటే, వేరే స్కూల్లో కూడా. థ్యాంక్ యూ టీచర్, మీకు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మిగిలిన జీవితం అంతా మీరు కోరుకునే విధంగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టీచర్.